ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ పిటిషనర్ నుంచి ఉన్నప్పుడు హైడ్రా నుంచి రంగనాథ్ గారి రియాక్షన్ ఏంటి సార్? కోర్టులో వారి సంభాషణ ఎట్లా ఉంది? రంగనాథన్ గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగారు కోర్టు వారు, జడ్జి గారు మనకు ఎక్స్ప్లెనేషన్ అడిగారు. వై యు ఆర్ డెమాలిషన్ ఆన్ సండే, ఇజ్ ఇట్ ఇన్ వైలేషన్ టు ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ అని అంటే ఆయన ముందు తటపడాయించాడు, కొంతసేపు ఏం మాట్లాడలేదు, తర్వాత ఎస్ దట్ ఈస్ రాంగ్ అని అన్నారు. ఓకే ఓకే సార్, అంటే అన్ని కూడా రంగనాథ్ గారికి తెలిసే జరుగుతాయంటారా డెమాలిషన్స్? ఎందుకంటే చాలా బృందాలతోని కూడుకున్న హైడ్రా విభాగము నోటీసులు అందుకొని 1 by 1 ఆర్డర్లీ వాళ్ళు కూలుస్తున్న డెమాలిషన్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు హైడ్రా they are taking the leading to the team. Okay. They are demolishing. Here is a case, మా కేసులో నేను సపోజ్ చెప్తున్నాను. యాక్చువల్ గా హైడ్రా అగైన్స్ట్ ఆర్డర్ ఉంది, కోర్ట్ ఆర్డర్ ఉంది. వాళ్ళు దే ఆర్ గివెన్ అండర్టేకింగ్ దట్ దే విల్ ఫాలో ద ప్రొసీజర్. వేర్ ఈస్ ద బిఫోర్ డెమాలిషింగ్, ఈజ్ ఇట్ నాట్ దేర్ డ్యూటీ టు వెరిఫై ద ఎంటైర్ కోర్ట్ ఆర్డర్స్ కదా? దే ఆర్ నాట్ ఈవెన్ వెరిఫైడ్. ఒకటే అడిగారు కోర్టు వారు, మీకు మనకు చార్మినార్ ఎంఆర్ఓ గారు మీరు డెమాలిషన్, హైకోర్టును డెమాలిషన్ చేయాలి, మిషనరీ ప్రొవైడ్ చేస్తే చేయమంటే చేస్తారా అని అడిగారు. అది దానికి లేదన్నారు. లేదన్నప్పుడు ఇది ఎట్లా చేశారు మీరు వితౌట్ వెరిఫైయింగ్ డాక్యుమెంట్స్, హౌ యు ఆర్ డెమాలిష్ ద ప్రాపర్టీ? He says that I have not verified the documents. Without verifying how you are done అని అడిగారు. Based on the we have not done, the MRO has done, we have provided the machinery and another. That is not correct. There is a order from this honorable court saying that you have to follow the procedure. They have not even followed any procedure in my case. ఎంటైర్ ఇష్యూలో ఇక్కడ తహసీల్దార్ గారి మిస్టేక్ ఉందంటారా? హైడ్రా నుంచి రంగనాథ్ గారి ఇద్దరిది ఉన్నది. మిస్ కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా? మిస్ కమ్యూనికేషన్ అని నేను అనుకోవడం లేదు. హైడ్రానే ఇన్స్టిగేట్ చేసి ఎంఆర్ఓ తోటి చేయించిందని నేను అనుకుంటున్నా, నా ఉద్దేశంలో. ఎందుకంటే హైడ్రాక్ అగెనిస్ట్ కేసు వేసాం మేము. హైడ్రా కేసు కోర్టు వారి దృష్టికి వచ్చింది, అది డిస్పోజ్ చేసింది, వాళ్ళకి తెలుసు. తర్వాత ఈ బిఫోర్ డెమాలిషింగ్ ద ప్రాపర్టీ వెదర్ ప్రాపర్ ఆర్డర్స్ పాస్డ్ ఆర్ నాట్ అనేది వాళ్ళు వెరిఫై చేయాలి కదా. ఈజ్ ఇట్ నాట్ దేర్ డ్యూటీ బిఫోర్ టేకింగ్ ద స్టెప్స్? మళ్ళీ యాజ్ ఎ స్టేట్ మీరు దొంగతనంగా చేసినట్టు ఇలా సండే రోజు ఏంటి కదా? మీరు స్టేట్ వై దే ఫియర్డ్ అబౌట్ ద కోర్ట్స్ కదా? మేము కోర్టుకు వస్తామనే కదా ఇది హౌస్ మోషన్ మూవ్ చేస్తాము. అందు గురించే సండే దే అండర్టేకింగ్ ద డెమాలిషన్. సో ఇప్పుడు మీ క్లయింట్ కి సంబంధించి రియాక్షన్ ఏంటి సార్? ఎందుకు అని అంటే మా క్లయింట్ యాక్చువల్లీ లిటరలీ ఈస్ క్రైడ్ ఆన్ Sunday 22nd. He asked me to move the lunch house motion. I told him that it is not possible because 7:30 they have started the demolition. And at least 10:30 they will take up the matter. By the time this demolition will be, entire process will over. అందు గురించి నేను ఏం చేయలేకపోయినా యాక్చువల్ హౌస్ మోషన్ కూడా మూవ్ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. అదర్వైజ్ ఇస్ అ ఫిట్ కేసు. యాక్చువల్ గా ఈ కేసులో ఎలాంటి డెమాలిషన్ చేయొద్దు మా కేసులో. ఇది హాస్పిటల్ హాజ్ given a position also they have taken. They are running the hospital. Kids hospital running చేస్తున్నారు. There is a more than 100 అవుట్ పేషెంట్స్ ఉన్నారు దాంట్లో. రోజు అవుట్ పేషెంట్స్ మినిమం 100 ఉంటారు. ఇన్ పేషెంట్స్ 2-3 దే ఆర్ జాయినింగ్. అది మనకు ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దాంట్లో మనకు హాస్పిటల్ రన్ చేసడానికి. 7/6/2024 నుంచి ఆక్యుపై చేశారు. రంగనాథన్ గారు ఏమని చెప్పారు, మీకు ఆక్యుపేషన్ లో ఏదైతే ఉందో వి విల్ నాట్ డెమాలిష్ అని చెప్పారు. బట్ వాట్ హ్యాపెన్ టు మై కేస్? దట్టు సార్ ఒక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే ఇక్కడ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావచ్చు, అక్కడ ఉన్న మెడికల్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్స్ అనేక విభాగాల యొక్క సమ్మేళనంతో ఆ హాస్పిటల్ ఫైర్, వాటర్, అలాగే మన పవర్ కి సంబంధించి అనేక డిపార్ట్మెంట్స్ కదా. ఇల్లనంటే సరే ఇల్లీగల్ గా నోటరీస్ అవి చూసుకోకుండా హాస్పిటల్ విషయంలో అలా ఉండదు. అది ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిషన్ తో కట్టినది ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ కేస్ కి సంబంధించి వాళ్ళు అన్ని పకడ్బందీగా క్లియర్ గా చూసుకున్న తర్వాత హాస్పిటల్ పర్మిషన్ తీసుకున్న తర్వాత రన్ చేస్తున్న హాస్పిటల్ ని ఎందుకు ఎలాంటి ఇంటెన్షన్స్ తో కూల్చారు అని మీరు అనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నానంటే టు సాటిస్ఫై ద లోకల్ మినిస్టర్ ఆర్ సంబడి షీ హాస్ డన్ దట్. అంతే తప్ప ఏం లేదు దీంట్లో. ఈగోస్ కు పోయింది.
ఒకటి ఏంటంటే మేము వీ హావ్ టేకెన్ సెవరల్ ఆర్డర్స్, Hmm. కంటెంప్ట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగెన్స్ట్ హర్. Hmm. అది కూడా గ్రడ్జ్ పెట్టుకున్నది ఆమె. ఓకే. అట్లీస్ట్ హైడ్రా ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్, వెదర్ ఈజ్ ఇట్ నాట్ హిస్ డ్యూటీ టు వెరిఫై ఆల్ ద డాక్యుమెంట్ బిఫోర్ డెమాలిషింగ్ ద ప్రాపర్టీ? Hmm. ఎంటైర్ వాళ్ళు హార్డ్ ఎర్నింగ్ మనీ, డాక్టర్ ఈజ్ హార్డ్ ఎర్నింగ్ మనీ ఇన్వెస్ట్ చేశారు అందులో. Hmm. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఓకే. బోనోఫైడ్ పర్చేజెస్. యాక్చువల్ గా బోనోఫైడ్ పర్చేజ్, దిస్ లేఅవుట్ వాజ్ మేడ్ ఇన్ 1985. Hmm. దెర్ ఇస్ 100 plots. Hmm. One of the plot was purchased by him. ఓకే. That was LRS was also granted by the HMDA ఓకే. in the adjacent plot, ఓకే. and permissions were granted by the Gram Panchayat, ఓకే. and they have completed the construction. Hmm. What is wrong in that? ఓకే. సార్ ఇప్పుడు ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. సపోజ్ మీరు ఒక ప్లాట్ తీసుకుంటే మీరు లేఅవుట్ కు అప్రూవల్ ఉన్నదా లేదా? Hmm. అది ఎన్ని సర్వే నెంబర్స్? ఒక 10 సర్వే నెంబర్లు ఉంటాయి ఒక లేఅవుట్ లా, అవును. డిఫరెంట్ సర్వే నెంబర్స్ లో చేస్తారు. అవును. మనకు మీరు అడ్వకేట్ నేమ్ అడుగుతారు, డ్యూ డెలిజెన్స్ అడుగుతారు, Hmm. అంటే మనకు ఇస్తారు లింక్ డాక్యుమెంట్ చూసి ఓకే యూ కెన్ బై ఇట్ అని చెప్తారు. కానీ ఎనీ బోనోఫైడ్ పర్చేజర్ కెన్ నాట్ సర్వే ఈజ్ ప్లాట్. Hmm. 1000 ప్లాట్స్ ఉంటాయి అందులో. అవును. ఆ ప్లాట్ పర్టికులర్ ప్లాట్ ఏ సర్వే నెంబర్ లో పడ్డది అనేది వాళ్ళు సర్వే చేయించుకుంటారంటారా మీరు? Hmm. చెప్పండి. మీరే వేరే వాళ్ళ అవసరం. అదే విషయం మా హానరబుల్ జడ్జి గారు కూడా అడిగారు. ఓకే. ఎందుకంటే సపోజ్ ఎన్ఆర్ఐ ఉంటారు, సాఫ్ట్వేర్లు ఉంటారు, వాళ్ళు ఆన్లైన్ లో దే విల్ పర్చేజ్, Hmm. దే విల్ ఆస్క్ ద ఒపీనియన్ ఆన్ ద కౌన్సిల్ అండ్ దే విల్ పర్చేజ్. జస్ట్ యు ఆర్ సేయింగ్ దట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్, యూ హ్యావ్ టు థ్రోన్ అవుట్ అని అంటే ఏంటి? ఓకే. సార్ ఇదే హైకోర్టు గతంలో హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు అభినందించిన పరిస్థితి ఉండింది, దాన్ని అప్రిషియేట్ చేసింది. బట్ విత్ ఇన్ 1 month లో ఎందుకు క్వైట్ కాంట్రాస్ట్ రియాక్షన్ వచ్చింది హైకోర్టు నుంచి హైడ్రా పైన? ఫస్ట్ లా కొన్ని చేసినవి కరెక్టే చేయొచ్చు. కోర్ట్ ఆల్సో అప్రిషియేటెడ్ ఫర్ ఫార్మింగ్ ద హైడ్రా, Hmm. బట్ దే హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్స్. ఓకే. దే ఆర్ నాట్ అగెన్స్ట్ లా కదా, Hmm. దే ఓవర్ అండ్ అబోవ్ లా కాదు కదా. యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. Hmm. నువ్వు రూల్స్ ఏది కూడా ఫాలో కాకుండా నేను ఓవర్ నైట్ అంతా డెమాలిషన్ చేసేస్తా అంటే ఏంటి ఇది? Hmm. అది వాట్ ఎవర్ ద స్టెప్స్ దే హ్యావ్ టు థింక్ ఇట్ ఆఫ్ Hmm. బిఫోర్ గోయింగ్ టు ద డెమాలిషన్, వెదర్ ద ప్రాపర్టీ ఫాల్స్ అండర్ ద FTL ఆర్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్ గా కంక్లూజన్కి వచ్చినాక చేయాలి. ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పింది ఏంటంటే 1/4/2024 లో మేము సర్వే చేశాము అని చెప్పారు. ఓకే. 1/4. దెన్ 2nd April నాడు మేము నోటీస్ ఇష్యూ చేశాము అండర్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అన్నారు. Hmm. 1/4/2024 లో కనుక మన సర్వే చేసినప్పుడు జడ్జి గారు ఒకటే అడిగారు, Hmm. ఏంటంటే మనకు వాళ్ళకు నోటీస్ ఇచ్చారా అంటే నో అన్నది. Hmm. ఓకే. తర్వాత ఆమె వచ్చింది ఫిబ్రవరిలో షీ హాజ్ జాయిన్డ్. Hmm. హౌ కెన్ షీ ఐడెంటిఫై దట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్? అండ్ March 2nd ఇట్ సెల్ఫ్ షీ హాజ్ డెమాలిష్. Hmm. అంటే మీరు సర్వే చేయకముందే డెమాలిషన్ చేశారా లేదా? ఓకే.